మిత్రమా, మనం బ్రతికుండంగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు. మనం బ్రతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారంతా బాధపడతారు. బ్రతికున్న నాళ్ళు నలుగురిని నవ్వుతూ బ్రతికేయడమే జీవితంలోని మాధుర్యం అంటే. మనిషి పుట్టినప్పుడు మిత్రులు శత్రులు అంటూ ఎవరు ఉండరు మిత్రమా. అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు. అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల, మన మాట తీరు వల్లే మనకు శత్రువులు మిత్రులు ఏర్పడతారు. అర్థమైందనుకుంటా. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకొని బ్రతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకొని బ్రతకకూడదు మిత్రమా. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి గులాబా ఎక్కువ, ధనానికి పొగడతలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ. మిత్రమా, మానవత్వం అనే దీపాన్ని నీ మనసులో వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రకాశవంతంగా కనిపిస్తావు. నీలో ఉన్న ఆ మానవత్వాన్ని ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వకు మిత్రమా. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ఇవ్వగలిగే వెళుతుంది, కోల్పోవద్దు మిత్రమా. కాగితం విలువ దాని మీద రాసే అక్షరాలను బట్టి ఉంటే, మనిషి విలువ తన ప్రవర్తన బట్టి ఉంటుంది. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడు వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రమా. సోమరితనాన్ని అన్ని బలహీనతలకు మూలం, అన్ని రోగాలకు కూడా అంతే మూలం మిత్రమా. బ్రతకడం అంటే 3 పూటలు తిని 3 ఊర్లు తిరగడం కాదు. ఏదోలా బ్రతుకు వెళ్ళేయడం అసలే కాదు మిత్రమా. నలుగురు మనల్ని మెచ్చేలా, మన కోసం నలుగురు వచ్చేలా, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా బ్రతకాలి, బ్రతికి చూపించాలి మిత్రమా. నీవు ఆటలు గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి, కానీ జీవితంలో నువ్వు గెలవాలంటే నీ తోటి వారందరినీ ప్రేమించాలి. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది మిత్రమా. మన ఊరి వాగులో ఎంతసేపైనా ఈత కొట్టు, జలకాలాడుతూ బాగానే ఉంటుంది, కానీ సముద్రపు నీటిలో ఎంతసేపు ఈత కొట్టినా మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయవలసిందే కదా. అందుకే మన వారితో బయట వారితో ఎలా మసులుకోవాలో తెలిసి ఉంటే చాలా మంచిది. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. విలువలేని దుమ్ము కణం కూడా ఒక్కొక్కసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వాళ్ళ మాటలతో బాధ పెడతారు. ఊదేసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తమ లక్షణం మిత్రమా. దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండడం, దేహంలోనున్న మనసు బాధపడకుండా ఉండడం లాంటివి జరిగే పనులు కావు కదా. ఎలా అయితే దుస్తులను శుభ్రపరుస్తామో మనసును కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి. అప్పుడే జీవితం అనేది ఆనందమయంగా ఉంటుంది మిత్రమా. డబ్బు చెప్తుంది అందరినీ మరిచి నన్ను సంపాదించమని, సమయం చెప్తుంది అన్నిటిని మరిచి నన్ను అనుసరించమని, భవిష్యత్తు చెబుతుంది అన్నిటిని మరిచి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెప్తాడు అందరినీ మంచి చేసుకుంటూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటాను అని. మిత్రమా, ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు, కానీ అదే వృక్షం భూమిపైన కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుంది, కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి మిత్రమా. నేర్చుకోవడం ఎప్పుడు కూడా మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు మిత్రమా.
ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసుల స్థానాన్ని సంపాదించాలంటే మాత్రం ఎదుటి వారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. మిత్రమా, నీ గురించి శత్రులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నీ బలహీనతలు అతను గుర్తించినట్లు మరెవ్వరు కూడా గుర్తించరు కదా. ఎవరి మీద అయినా ఒత్తిడి పెంచి చూడండి, వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. మిత్రమా, ఎదగాలని తపన ఉన్నవాడిని ఎవరు ఆపలేరు. ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలోకి పారేసిన వాడు భూమిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. మిత్రమా, ఇంటి కప్పుల నిరంతరం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే మిత్రమా, సరైన సమయంలో వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించుకున్నా సరే నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్న వాడు వృధా చేయలేడు. చేసిన తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైన, ధనమైన. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో మిత్రమా, జీవితం ఎంతో అందమైనది. దానిని ఇంకా అందంగా మలుచుకునే శక్తి మనలో ఉంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనం మన అనర్థాలకు దారితీస్తుంది. ఆపదలు ఉన్న వారిని ఆదుకో, కానీ నీకు మించిన సహాయం నిన్నే కష్టాల పాలు చేస్తుంది. నిజాయితీ గల స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోకు మిత్రమా. ఎంత ధర పెట్టినా కొనలేవు కదా, తిరిగి దక్కించుకోలేవు కూడా. స్వచ్ఛమైన ప్రేమను సంపాదించు. నీకంటే గొప్పవారు ఇంకెవరు ఉండరు మిత్రమా. లోకాన్ని అర్థం చేసుకొని ఆలోచించుకొని నడుచుకో. నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో మిత్రమా. నిన్ను వేలెత్తి చూపించే వారెవరు నీకు ఒక పూట కూడా ముద్ద పెట్టరు కదా. అందుకే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది మిత్రమా. ఈ రోజుల్లో ఆపదలో ఉంటే ఆదుకునేవారు తక్కువ. ఆస్తి అంతస్తులు సంపాదించిన వారికే విలువ ఎక్కువ. అందుకే నువ్వేంటో నిరూపించి చూపించు. కాదన్న వారే చీమలు నీ చుట్టూ చేరుతాయి మిత్రమా. అమ్మాయి మనసు చాలా సున్నితమైనది. వారిని మంచితనంతోనే గెలుచుకోవాలి, కానీ మోసం చేసి కాదు. అమ్మాయిలది చిన్నపిల్లల మనస్తత్వం. వారిని లాలించి ప్రేమించి బుజ్జగించాలి, కానీ కటువుగా ప్రవర్తించి వారి మనసు బాధ పెట్టకూడదు మిత్రమా. అమ్మాయిలు ఒకసారి మనసు పెడితే అమ్మలా చూసుకుంటారు, లేదా తేడా వస్తే అమ్మోరులా అంతు చూస్తారు. అమ్మాయిలకు అలక అందం. వారి అలకను బుజ్జగించడంలో ఉంటుంది సరైన ఆనందం, కాదంటావా మిత్రమా. ఒక మనిషి కోసం ఇంతగా ఆలోచిస్తున్నాము, ఇంతగా తాపత్రయపడుతున్నాము, ఇంతగా ఫీల్ అవుతున్నామంటే ఆ మనిషి మనలో సగం అని. మన ప్రాణం కంటే చాలా ముఖ్యంగా భావిస్తున్నామని అర్థం మిత్రమా. అలా మనకి అనిపించిన మనిషి మనకి ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోకూడదు. వదులుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు మిత్రమా. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయను పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజం చూపించడంలో ఎప్పుడు కూడా భయపడదు మిత్రమా. నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. నువ్వు లెక్క పెట్టుకోలేనంత వరకే అవి నీకు సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టమంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సిందే. రాలిన చినుకులు ఎన్నమిని కాదు. దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు ఉన్నాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడమనేదే ముఖ్యం మిత్రమా. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం, అది ముందుకు సాగడమే నీ ప్రయాణం అని తెలుసుకో మిత్రమా.
మిత్రమా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి బాగా నచ్చాడు అంటే ఆమె ముందుగా ఆ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడదు, కానీ అతని వైపే ఎక్కువగా చూస్తుంది. ఎందుకంటే అతన్ని ఎక్కువగా గమనిస్తుంది. ఏమి చేసినా సరే ఇష్టంగా గమనిస్తూ చూస్తూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తులు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.